రెస్పిరేటరీ ఫెయిల్యూర్ పిల్లల్లో మెయిన్గా మనకు కావాల్సిన కారణాలు చాలా డిఫరెంట్ ఉంటాయి వెన్ కంపేర్ టు అడల్ట్స్. ఎస్పెషల్లీ వీళ్ళలో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ వీళ్ళ ఆ ఎయిర్వేస్ అన్నీ స్మాల్గా ఉంటాయి. అందుకని చిన్న సెక్రిషన్స్ బ్లాక్ అయినా వీళ్ళలో బ్రాంకియోలైటిస్ అంటారు. సమ్టైమ్స్ అక్యూట్ స్టేజ్ ఏది ఫారెన్ బాడీ అంటాం. అంటే వాళ్ళు అప్పుడే క్లాసికల్ హిస్టరీ ఉంటుంది. సార్ పీనట్ తింటున్నాడు, పీనట్ తినగానే వెంటనే సిక్ అయ్యాడు, అప్పటి నుంచే కాఫ్ పెరిగింది, అప్పటి నుంచి ఆయాసం పెరిగింది, దాంతోపాటు సౌండ్ వచ్చింది, అంటే దాన్ని స్ట్రైడర్ అంటాం. సో సిక్ అయ్యారు, అప్పటిదాకా ఆడుతున్నాడు, ఏదో టాయ్తో ఆడుతున్నాడు సార్. అది అలా ఇలా చూసాం మనం. ఏది బల్బ్ చూడడం, పీనట్ ఆర్ నట్స్ ఆర్ చూయింగ్ చేస్తున్నప్పుడు సడన్గా కాఫ్ రావడం, వెంటనే ఈ ఎయిర్ పైప్ అండ్ విండ్ పైప్ పక్కనే ఉంటాయి. సో దర్స్ హై పాసిబిలిటీ మనకు విండ్ పైప్లోకి వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళలో సడన్గా సిక్కే అక్యూట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటాం. ఇది కారణం అని చూడొచ్చు. అంటే చిల్డ్రన్స్లో మోర్ పాసిబిలిటీ. అండ్ అదర్ ఎక్స్ట్రీమ్ పాసిబిలిటీ ఎల్డర్లీ కూడా ఇలానే. సో ఈ కారణాలు కూడా మనం నెక్స్ట్ చూడడం. అండ్ సివియర్ ఏఆర్డిఎస్ అండ్ అదర్ కాజ్ ఏంటంటే కంజెంటల్ హార్ట్ డిసీజ్. అంటే హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్లో హోల్ ఉంది అంటే ఇలా మెడికల్ టర్మ్ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తుంటాం. ఆ హార్ట్ ప్రీ ఎగ్జిస్టింగ్ హోల్ ఉంటాయి. ఆ హార్ట్ వల్ల వచ్చే ఇంపాక్ట్ వల్ల, హోల్ ఉండే ఇంపాక్ట్ వల్ల లంగ్లో ఫ్లూయిడ్ కానీ అవి రావడం వల్ల కూడా రెస్పిరేటరీ ఫెయిల్యూర్. అంటే రెస్పిరేటరీ ఫెయిల్యూర్ బికాస్ ఆఫ్ సెకండరీ టు కంజెంటల్ హార్ట్ డిసీజ్, సివియర్ ఫారెన్ బాడీ ఆర్ ఇన్ఫెక్షన్, సివియర్ ఏఆర్డిఎస్, ఈ కేటగిరీ అనేది చూసుకోవాలి. వీళ్ళల్లో చాలాసార్లు టైం ఇవ్వరు మనకి. అంటే అడల్ట్స్లో ఇచ్చినంతగా మనకు టైం ఇవ్వరు అండ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అంటే పిల్లల్లో మన కమ్యూనికేషన్ ఉన్నంతగా వాళ్ళ సివియారిటీ చెప్పకపోవచ్చు, ఒక్కొక్కసారి సైన్స్ తెలియకపోవచ్చు, ఒక్కొక్కసారి మన దగ్గర ఉన్న మదర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి పాసిబిలిటీ తక్కువ ఉండొచ్చు. సో ఆర్ అటెండర్ బై స్టాండ్ అటెండర్ తీసుకురావచ్చు. సో ఇలా హిస్టరీ లేకుండా ఉంటుంది. సడన్గా సిక్ అవుతుంటారు, టైం ఇవ్వరు. సో వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్. ఈ వీళ్ళలో బ్రాంకిలైటిస్ వచ్చిందంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళొచ్చు. అంటే అప్పుడే ఆక్సిజన్ లెవెల్ డౌన్ అవ్వచ్చు, ఎన్ఐవి రిక్వైర్మెంట్ ఉండొచ్చు, ఆర్ సమ్టైమ్స్ వెంటిలేటర్కి వెళ్ళొచ్చు. సో ప్రాపర్ కల్చర్స్, ప్రాపర్ మెడికేషన్, ఐవి ఇవన్నీ అడ్రస్ చేస్తే బెటర్. ఏముంది, చాలాసార్లు ఈ కాఫ్ కామనే అండి మన దానిలో అంటారు. కానీ ఆ కాఫ్, ఫీవర్, బ్రెత్లెస్నెస్ వీళ్ళలో ఎందుకు వచ్చింది, అందరు ఏజ్ తగ్గట్టుగా వెయిట్ అండ్ ఫీడింగ్, అదర్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ చూసుకుంటే బెటర్. ఎందుకంటే మోస్ట్ కామన్ సైన్ ఈ కంజెంటల్ డిసీజ్ ఏంటంటే ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్, ఫ్రీక్వెంట్ న్యూమోనియా తోటి ప్రజెంట్ అవుతారు, ఫ్రీక్వెంట్గా చెకప్స్ అవుతుంటాయి. వాళ్ళలో ఏంటంటే ఎవ్రీ టైమ్ దే విల్ అడ్రస్ ఫర్ ఓన్లీ ఇన్ఫెక్షన్. అంటే ఓకే యాంటీబయాటిక్ సిరప్స్ వాడుతుంటారు, నెబులైజర్స్ వాడుతుంటారు, తగ్గిపోతుంటారు. అలా ఫ్రీక్వెంట్ వాడుతున్నప్పుడు ఇది చూసుకోవాలి. ది అదర్ పాసిబిలిటీ ఈజ్ ఇమ్యూనోడెఫిషియన్సీ డిజార్డర్స్ అంటాం. అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గి, ఐజీ లెవెల్స్ తగ్గి, వాళ్ళలో కూడా ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఫ్రీక్వెంట్ యాంటీబయాటిక్స్, ఫ్రీక్వెంట్ చెకప్స్ ఉంటాయి. సో ఏ కారణాలు వస్తుంది, ఇమ్యూనిటీ ఐజీ లెవెల్స్, ఇమ్యూనోడెఫిషియన్సీ డిజార్డర్సా, న్యూమోనియానా, కంజెంటల్ హార్ట్ డిసీజా, ఆర్ ఫారెన్ బాడీయా, ఆర్ ఎనీ అదర్ ఈ చెస్ట్ వాల్ డిజార్డర్సా, అంటే ముందు నుంచే ఈ చెస్ట్ వాల్ డిఫార్మిటీస్ ఉండి వాళ్ళల్లో లంగ్ కాంప్రమైజ్ అవుతుంది అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల, ఆర్ న్యూరోమస్కులర్ డిజార్డర్, న్యూరోమస్కులర్ డిస్ట్రోఫీస్ అంటాం. అంటే వీళ్ళల్లో లంగ్స్ బాగుంటాయి కానీ మజిల్స్ అనేది వీక్ ఉంటాయి, ఆ మజిల్స్ స్ట్రెంగ్తనింగ్ ఉండవు. దానివల్ల ఏమవుతుంది, దే విల్ ఫ్రీక్వెంట్లీ సిక్, అంటే ఆయాసం రావడం, బ్రెత్లెస్ అవ్వడం, వీళ్ళల్లో ఫ్రీక్వెంట్గా సిక్ అవుతుంటుంది. కొందరికి క్లాసికల్గా ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, ఈజీగా తెలుస్తుంటుంది. కానీ కొన్నిసార్లు మిస్డయాగ్నోస్ అయిపోయి ఫ్రీక్వెంట్ చెకప్స్ అంటే యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. సో ఫ్రీక్వెంట్ చెకప్, ఫ్రీక్వెంట్ యాంటీబయాటిక్ యూసేజ్, ఫ్రీక్వెంట్ నెబులైజర్స్, ఫ్రీక్వెంట్గా ఎక్స్రేలు అబ్నార్మల్ ఉంటుంది అంటే వాళ్ళలో ప్రాపర్ ఎవాల్యుయేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రాపర్ సిటీ స్కాన్, ప్రాపర్ బ్లడ్ టెస్ట్, అండ్ సమ్టైమ్స్ మే రిక్వైర్ బ్రాంకోస్కోపీ ఇఫ్ బేస్డ్ ఆన్ ద నీడ్ అండ్ రిక్వైర్మెంట్.